బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారుల బృందంపై జరిగిన దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులను కనిపెట్టడంపై దృష్టి సారించారు పోలీసులు. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి వివరాలు తెలుసుకునేందుకు అదనపు డీజీపీ మహేష్ భగవత్తో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దాడిని ప్రోత్సహించింది రాజకీయ నాయకులను భావిస్తున్న పోలీసులు పక్కా ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే దాడి జరిగిందని నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో రానున్న రోజుల్లో మరికొందరు నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ జప్తు చేసిన పోలీసులు న్యాయస్థానం అనుమతితో మొబైల్ ఫోన్పై దృష్టి పెట్టనున్నారు. ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి ఇటీవల కాలంలో 84 సార్లు ఫోన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. తాజాగా కేటీఆర్తో నరేందర్ రెడ్డి జరిపిన సంభాషణల వివరాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వారి వాట్సాప్ వాయిస్ కాల్స్పై దృష్టి పెట్టారు పోలీసులు. అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సురేష్ ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఘటన జరిగిన రోజు పరారైన సురేష్ 3 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడో ఆచూకీ లేదు. ఇది అనుమానాలకు తావిస్తోందని పోలీసులు చెబుతున్నారు. దాడి తర్వాత తలెత్తే పరిణామాలను ఊహించి పారిపోవడానికి, అజ్ఞాతంలో ఉండడానికి పక్కాగా ఏర్పాట్లు చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఈలోపే సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అంత త్వరగా తమ కళ్లు కప్పి పారిపోవడం మామూలు వ్యక్తులకు సాధ్యం కాదని, సురేష్ వెనుక ఎవరో పెద్దలు ఉండి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. సమీపంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సురేష్ పట్టుబడితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.